అది ఎందుకు అసలు దృష్టిలో తీసుకోవట్లేదు కొంతమంది, మరి ఏమో వాళ్ళ మెంటాలిటీ అట్లా ఉంటుందో, వీక్ మెంటాలిటీలో ఉంటారో ఏమో తెలీదు. సో సహజంగా ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా అంత ఇష్టపడరు, ఇంట్లో ఉన్న వాళ్ళని సైతం అంత అభిమానించరు. వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. ఈ వీడియో కంక్లూజన్ అనేది ఒకటి ఉంటుంది, అది అందరికీ వర్తించదు, కానీ అది చాలా అవసరం, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి మిస్ కాకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ఇక ముందుగా చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు, పుష్ప 2 అయితే విడుదలై ఇప్పటికీ మనకి 2వ రోజు. మరి అదేవిధంగా ఈ యొక్క బెనిఫిట్కి సంబంధించిన షోలు ఏవైతే పడిందో మరి వాటికి అనుమతులు కూడా ఇవ్వమని చెప్పేసి కోమటిరెడ్డి అయితే అంటున్నారు. అసలు కారణం ఏమై ఉంటుంది, అసలు ఎందుకు ఈ మాటలు వచ్చిందంటే కనుక సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. కారణం ఏంటి అంటే కనుక ఇకపై బెనిఫిట్ షోలు కూడా అనుమతులు అయితే ఉండవని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి అయితే వెంకటరెడ్డి ప్రకటించారు. ఈ థియేటర్లో అసలు ఏం జరిగింది అనేది గమనించినట్లయితే బెనిఫిట్ షో వీక్షించేందుకు అల్లు అర్జున్ రాగా ఆయనను చూసేందుకు ప్రేక్షకులు భారీగా రావడంతో తొక్కిసలాట అయితే జరిగి ఒక మహిళ చనిపోయిందండి. ఎవరైతే మంత్రి కోమటిరెడ్డి చెప్పిన మాట ఏదైతే ఉందో అది నిజంగా అమలు చేయడం చాలా బెటర్ అని నా ఉద్దేశం. ఏంటంటే అభిమానం ఉన్నంత వరకు కూడా ఓకేనండి, కానీ ఒక మనిషి ప్రాణం పోతుంది అంటే అది ఒక మహిళ కింద పడిపోతున్నది అనేది గమనించారో లేదో కూడా తెలియడం లేదు. ఆ సిచ్యువేషన్లో అసలు ఆ విజువల్స్ ఉంటే మాత్రం అసలు వేరేలా ఉండేది నా రియాక్షన్ అసలు. కానీ మరి అసలు ఆ సిచ్యువేషన్ అక్కడ ఏం జరిగిందో అనేది పూర్తిగా మనకు తెలియదు. పడిపోయిన తర్వాత ఎవరు కూడా సరిగా పట్టించుకోకుండా తొక్కుకొని వెళ్ళిపోయారో లేకపోతే చూసి కూడా లేపలేని పరిస్థితిలో ఉన్నారో అసలు ఏంటి అనేది మనకి తెలియడం లేదు. అంత క్రౌడ్ వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే. మరి ఆ క్రౌడ్లోని ఇటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా వరకు కొన్ని సందర్భాల్లో చూసాము, ప్రతిసారి కాకపోయినా. ఈ అభిమానుల్లో మరికొంత లిస్ట్ ఉంటుందండి. అసలు వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉంటుందో లేదో తెలియదు, కానీ తన హీరో మీద అంటే వేరే అభిమానం అనమాట. అంత అభిమానం ఉంటే పర్లేదు, తప్పులేదు, ఉండొచ్చు. ఒక వ్యక్తి మీద వ్యక్తిగతమైన ఒపీనియన్ అనేది ఎవరికైనా ఉండొచ్చు, కానీ దానివల్ల ఎదుటి వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎదుటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ అభిమానం వాళ్ళ వరకు ఉంటే సరిపోతుంది, కానీ ఒక ప్రాణమే పోతుంది కదా. అది ఎందుకు అసలు దృష్టిలో తీసుకోవట్లేదు కొంతమంది, మరి ఏమో వాళ్ళ మెంటాలిటీ అట్లా ఉంటుందో, వీక్ మెంటాలిటీలో ఉంటారో ఏమో తెలీదు. సో సహజంగా ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా అంత ఇష్టపడరు, ఇంట్లో ఉన్న వాళ్ళని సైతం అంత అభిమానించరు, కానీ ఎవరో ఒక హీరోనో లేకపోతే ఇంకెవరినెవరినో అమ్మ ప్రాణమేనే ఇచ్చేస్తానో కోసం అన్నట్లుగా ఉంటారు. ముందు ఆలోచించండి అయ్యా. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలామంది ఉంటారు, అభిమానం అనేది వ్యక్తిగతంగా ఉండడం వేరు, ఒక ఎదుటి వాళ్ళని హింసించి బూతులు తిడుతూ దారుణమైన స్థితి ఉన్నప్పటికీ కూడా అది అభిమానం అనరండి, అది సైకోయిజం అంటారు. సో మరి అది ఎందుకు తెలుసుకోవడం లేదో మరి నాకు క్లారిటీ అయితే లేదు దీనికోసం. మొత్తానికి ఎవరిష్టం వాళ్ళది, కానీ ప్రాణం పోతున్నంత వరకు కూడా వెళ్తుందంటే ఇది నిజంగా బాధాకరమైన విషయం. అటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు కొంచెం ఆ మెంటాలిటీ నుంచి బయటికి రండి. ఇంకా ఎవరు కూడా మార్చలేరు అనుకుంటే ఇక మీ ఇష్టం, అది మీ వ్యక్తిగత ఒపీనియన్ కాబట్టి ఇంకా మీకే వదిలేస్తున్నాము. మరి ఏదేమైనా సరే ఇలా ఒక ప్రాణం పోయినంత వరకు అటువంటి స్థితికి వెళ్ళింది, ఇలా ఎన్నో సందర్భాలు జరిగిందండి. ఒకసారి అనుకుంటే పోనాలే, ప్రతిసారి ఇటువంటి ప్రతిసారి అంటే ప్రతి సినిమాకి కాదు, కానీ కొన్ని పెద్ద సినిమాలకే ఉంటాయి. ఎందుకంటే ఆ అభిమానం అలాంటిది, ఆకున్న క్రేజ్ అటువంటిది. మరి ఏదేమన్నా ఎంత క్రేజ్ అయినా అది ఉండొచ్చు, తప్పులేదు. ఒక హీరోకి తన ఉన్న స్టేటస్కి అవన్నిటికీ కూడా వాళ్ళ యొక్క హార్డ్ వర్క్కి ఆ అభిమానం అనేది ఒకరి మీద ఆ వ్యక్తిగతమైన ఇష్టం అనేది అలా ఏర్పడుతుంది. కానీ నేను చెప్పేది ఒకటే, ఆ వ్యక్తిగతమైన ఇష్టం ఏదైతే అభిమానం ఉందో అది ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉన్నంత వరకు కూడా ఓకే. ఎప్పుడైతే ఒకళ్ళు మన వల్ల సఫర్ అవుతున్నారు ఆ అభిమానం వల్ల అంటే అది నిజంగా అది అభిమానం కాదు, అది సైకోయిజం అని గుర్తుపెట్టుకోండి.